గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్&ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం వైజాగ్ వాళ్ళకి వోల్క్స్వాగన్ వెంటో 2010 మోడల్ హైలైన్ అయితే మనం వెహికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో వెహికల్ అంతా కూడా చాలా బాగుంది. బట్ ఏంటంటే ఇంజన్లో మనకి డస్ట్ ఎక్కువ ఉందండి. సో వెహికల్ వాష్తో పాటుగా ఇంటీరియర్ వాష్ కూడా, అంటే ఇంజన్కి సంబంధించిన వాష్ కూడా మేము చేయించడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి స్టీమ్ వాష్ అండి. ఓకేనా, పెట్రోల్ వెహికల్స్ మనం ఇంజన్ గడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ స్టీమ్ వాష్ అనేది చేస్తున్నారు, మీరు అక్కడ చూడొచ్చు. నువ్వు అక్కడికి వెళ్ళి వీడియో చూపిస్తా ఉన్నావు. సో ఆ స్టీమ్ వాష్ అయితే మనకి ఇంజన్లో కొట్టడం జరుగుతుంది. ప్రెషర్ ఎక్కువ ఉండకుండా స్టీమ్ అను ఎయిర్ రెండు కలిపి కూడా మనకి ప్రెషర్తో పాటుగా క్లీన్ చేస్తూ ఉంటారు. మీరు అక్కడ బ్యానెట్ మీద చూడొచ్చు మరకలంతా కూడా ఎలా పోతున్నాయో. సో టోటల్ కంప్లీట్గా కూడా వెహికల్ అనేది నేను ఇచ్చే ముందు నీట్గా ఇవ్వడానికే చూస్తాను. ఎందుకంటే కస్టమర్ అక్కడ లోపల ఎక్కగానే తన ఎక్స్పీరియన్స్, అంటే ఎక్కడో ఉండి ఆన్లైన్లో మనకి పేమెంట్ చేశాడు కస్టమరు. సో పేపర్స్తో పాటుగా మన వెహికల్ కూడా అదే జాగ్రత్తగా నేనైతే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీరు చూడొచ్చు లోపల ఉన్న డస్ట్, చెత్త, దుమ్ము అంతా కూడా ఒకటే దెబ్బకి ఆ ప్రెషర్ వాష్లో అయితే పోతుందండి. సో వెహికల్ మనం వైజాగ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 2010 మోడల్ వోల్క్స్వాగన్ వెంటో అండి, వైజాగ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వెహికల్ చూసుకున్నట్లయితే మనకి పెట్రోల్ వర్షన్ అండి. చూసారు కదా ఇంటీరియర్ ఎంత చక్కగా ఉందో. దీనికి సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. అలానే మనం లోపల కూడా స్టీరింగ్ చూపిస్ లోపల కూడా మనం సీట్లు కానీ ఇవి కానీ అంతా రబ్బింగ్ చేయించినాం. సో బండి చూసుకున్నట్లయితే తిరిగిన కిలోమీటర్లు అయితే లక్ష కిలోమీటర్లకు దగ్గరలో ఉంది. సో బండి నాన్ యాక్సిడెంటల్ చాలా చక్కగా ఉందండి. వెహికల్ పికప్ కానీ కండిషన్ కానీ. సో మీరు ఇక్కడ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు, ఫుల్ కండిషన్. సో ఎటువంటి డ్యామేజ్ లేదు. బండి అన్ని గ్లాసులు కూడా ఒరిజినల్, బ్యాక్ గ్లాస్ దగ్గర నుండి ఫ్రంట్ గ్లాసుల వరకు అంతా కూడా ఒరిజినలే. మీకు డిక్కీ కూడా చూసుకోవచ్చు, డిక్కీ కూడా మంచి లుక్ అయితే ఉంది. సో చూడొచ్చు చాలా మంచి కండిషన్లో అయితే ఉందండి. హెచ్ఆర్ 29కి సంబంధించిన బండి అయితే నేను ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే దాదాపుగా మనకి పేమెంట్ చేసి వన్ డే చేశారు. నిన్న నేను వాష్ చేపించే క్రమంలో ఏమైందంటే మొత్తం వర్షం పడింది. ఇక్కడ నార్మల్గా ఒక పడనట్టు వర్షం పడితేనే మంచిగున్న కార్లు కాస్త ఇగో ఇట్లా డస్ట్ కింద మారుతూ ఉంటుంది. సో అందుకనే నేను వాష్ అయితే నిన్న చేపించి బండి లోపలే పెట్టిన, మాకు తెలిసి నా ఫ్రెండ్ షాప్లో. చూసారు కదా ఎంత ప్రీమియం లుక్ ఉందో. లోపల కూడా చూడొచ్చు మీరు. వన్లో పెట్టు. సో ఈ బండికి నేను ఇంజన్ ఆయిల్ ఫిల్టరు, ఎయిర్ ఫిల్టరు, హ్యాండ్ బ్రేక్ వైర్ కొంచెం లూజ్ ఉంది. అన్నకి నేను అట్లా కూడా ఇవ్వచ్చు, బట్ గ్యారంటీగా 1.5-2 నెలల్లో దిగిపోతుంది బరాబర్. హ్యాండ్ కేబుల్ కూడా మార్చడం జరిగింది. టైర్లు కూడా మంచి కండిషన్లో ఉన్నాయండి. ఇరుకు ప్రదేశం కొంచెం అడ్జస్ట్గా ఉంది. టైర్లు కూడా మనోడికి ఎటువంటి పెట్టుబడి లేకుండా నేను ఇప్పించడం జరిగింది. టైర్లు కూడా మంచి కండిషన్లో అయితే ఉంది. బండి కూడా మంచిగా మనకి హాఫ్ సెల్ఫ్లోనే స్టార్ట్ అయిపోతుందండి. బట్ ఇప్పుడు స్టార్ట్ చేయకూడదు, వాష్ చేస్తున్నారు కాబట్టి. సో మనకి క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది, మ్యూజిక్ సిస్టమ్ ఉంది. చూడండి ఎంత నీట్గా వాష్ చేశారు లోపల. లైట్స్ కూడా టాప్ ఎండ్లోనే వస్తాయి ఇట్లా చూడండి. ఓకేనా. సో ఈ వెహికల్ నేను వైజాగ్, ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ వాళ్ళకి ఇచ్చాను. కేవలం 2,05,000కి ఇచ్చిన బండి, పెట్రోల్ బండి 2,05,000కి మనం వైజాగ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళ యొక్క సర్వీస్ బిల్ వచ్చేసి 11,000 రూపాయలు అయింది. అంతా కూడా ఇంకేం చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఆంధ్ర కానీ తెలంగాణలో కానీ చేయించుకోవాల్సి వస్తే కొంచెం కాస్టింగ్ పడుతుంది. ఆ కాస్టింగ్ పక్కన పెడితే వెహికల్ ఫస్ట్ ఇక్కడ నుండి పంపించాక వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది మిస్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. అందుకనే నేను వాళ్ళకి సాటిస్ఫై అయ్యే విధంగా వెహికల్ ప్రతిదీ కూడా నేను ఇచ్చేసాను. 225 చెప్పాను గ్రూప్లో, కానీ గ్రూప్లో యాక్చువల్లీ వెహికల్ వచ్చేసి గ్రూప్లో పోస్ట్ చేసిన 2,25,000 కింద పోస్ట్ చేసిన. అన్న ఒకటే మాట అన్నాడు. సో నేను కూడా డిస్కౌంట్ డైరెక్ట్ 2,05,000కి ఇచ్చేసిన, 2,05,000కే బండి ఇచ్చేసిన. సో ఎందుకు అంటే మాకు పడ్డ రేటు అంటే కమిషన్ ఇంక్లూడింగ్ అండి 2,05,000. నాకు ఇందులో 15,000లో దాదాపుగా చిన్న చితక ఖర్చులు కూడా నాకు అయినాయి, అటు పెట్రోల్కి కానీ ఇటు వేరే వాటికి కానీ. బట్ అవి నేను పట్టించుకొని ఎప్పుడైనా క్వాలిటీ చూసుకుంటా. సో ఇది ఆఫ్టర్
వాషింగ్ మళ్ళీ దీని రివ్యూ ఒకసారి చేసి అయితే అప్లోడ్ చేస్తా. సో కస్టమర్స్కి ఏంటంటే నేను ఇచ్చేటప్పుడు ప్రతిదీ కూడా క్వాలిటీగా ఇవ్వాలనేదే మనకు ఉంటుంది. సో అందుకని ఇప్పుడు వాష్ అంటే నేను దాదాపుగా ఈ వెహికల్కి 40 కిలోమీటర్స్ దూరం నుండి వచ్చి దగ్గరుండి మరీ చూసి చేపిస్తున్నా. ట్రాఫిక్ కూడా బాగుంటుంది, ఈ రోజు అంతా ఇదే పని సరిపోతుంది. నెక్స్ట్ ఇంకో వెహికల్ ఒకటి కూడా మనం స్కోడా ర్యాపిడ్ కూడా ఆన్లైన్లో నెల్లూరు వాళ్ళు అయితే మనకి డబ్బులు పంపించడం జరిగింది. స్కోడా ర్యాపిడ్ కూడా మనకి సార్కి తీసుకొచ్చి ఇదే విధంగా చేసి పంపిస్తా. అన్న నువ్వు కూడా ఈ వీడియో చూస్తే కొంచెం ఒక రోజు లేట్ అయినా పర్లేదు, ఇది చేయించుకున్న తర్వాతే బండి అయితే పట్టుకెళ్ళన్న, ఓకేనా? మంచి లుక్ అయితే ఉంటుంది, ఓకేనా? రైట్ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మనం చేసే సర్వీస్ ఎలా ఉంటుందో. అలానే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన వీడియోస్ని ప్రతిదీ కూడా ఒకసారి మన ఛానల్ నుండి చూసి చివరి వరకు చూస్తూ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో 2 నెంబర్లు ఇస్తా, 2 నెంబర్లకి మీరు కాల్ అయితే చేసి ఎంక్వైరీ అయితే చేయొచ్చు. ఫర్దర్గా ఏదైనా వెహికల్స్ ఉన్నా కానీ 2,05,000 బడ్జెట్లో ఈ బండి ఇచ్చిన. సో ట్రాన్స్పోర్టు ట్యాక్స్ సపరేట్ అండి. ఏ విధంగా చూసుకున్నా కానీ మంచి క్వాలిటీ వెహికల్ అయితే మనం ఇవ్వడం జరిగింది, ఓకేనా? రైట్ అండి. నేను ఇక్కడ మైక్ పెట్టుకున్నా, అక్కడ మీకు సౌండ్ వస్తూ ఉంటుంది, అందుకే దూరంగా ఉండి మాట్లాడుతున్నా, ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ.